అస్సలాముఅలైకుం నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈ బండికి అయితే ఆయిల్ చేంజింగ్ అయితే పోతున్నా. బేలర్ ఆయిల్ చేంజింగ్ అయితే పోతున్నా. బండి ఆడికి వెళ్ళంగా చూడాలి ఏమవుతుందో. ఇప్పుడైతే పోతున్నా. ఇక రేపటి నుంచి అయితే వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. గడ్డి కట్టలు కట్టుడు అయితే స్టార్ట్ అవుతుంది. అందుకే ఫస్ట్ అంత ఆయిల్ చేంజ్ అంత చేపిస్తున్నా. ఇప్పుడైతే ఫస్ట్ అయితే వాటర్ సర్వీసింగ్ అయితే వేసుకోవాలి. బండికి కాదు వాటర్ సర్వీసింగ్. బేలర్కి అయితే వాటర్ సర్వీసింగ్ చేయాలి. ఇన్ని రోజులు అయితే బేలర్ సర్వీసింగ్ అయితే చేయాలి. బేలర్కి వాటర్ సర్వీస్ చేయాలి. వాటర్ సర్వీస్ చేపించినాక ఆయిల్ చేంజ్ చేయాలి. సర్వీసింగ్ అయితే చేపిస్తున్నా. వాటర్ సర్వీసింగ్ అయితే అవుతుంది. ఇప్పుడైతే బేలరే బండి సర్వీసింగ్ లేదు. బేలర్ సర్వీసింగ్ అయిపోయినాక వాటర్ సర్వీస్ అయిపోయినాక ఆయిల్ చేంజ్ చేయాలి. బండికి అయిపోయినాక దానికి బేలర్ సర్వీసింగ్ చేసేసినాం. బండి అయితే సైడ్కి పెట్టిన ఓన్లీ వాటర్ కొట్టించిన. దీనికైతే బేలర్కి ఓన్లీ వాటర్ బేలర్కి అయితే కొట్టించిన. మొత్తం జామ్ అయితే అయిపోయినాయి. షిల్లిం పట్టినాయి ఇక్కడే అక్కడ. ఇప్పుడైతే దీనికి కూడా ఆయిల్ చేంజ్ చేయాలి. ఈ బండికి కూడా ఆయిల్ చేంజ్ చేయాలి. రేపైతే ఫీల్డ్ అయితే స్టార్ట్ అవుతుంది. వానాకాలం సీజన్ నడిపినాకనైతే బండి అది చేపియలేదు. బేలర్ అయితే ఇప్పుడే చేపించిన. సామాన్ అయితే తీసుకునేకైతే వచ్చిన. ఆయిల్ ప్యాకెట్ ఇట్లా తీసుకోవాలి బండికి. గ్యారేజ్ కాడికి అయితే వచ్చిన. బండి అయితే తింపి పెట్టమన్నాడు. అందుకే చాలా చేసి అయితే తింపుతున్నాయి. అయితే రివాల్స్ పెట్టమన్నాడు. సర్వీసింగ్ అయితే చేస్తా అన్నాడు. బండి అయితే ఇక్కడ పార్క్ చేసిన. ఆటో టీప్ అయితే వేయించినాం. టైర్ అయితే పంక్చర్ అయింది. ఇది ఆటో టీప్ అయితే వేయించినాం. బానట్ లేపమన్నాడు. బానట్ అయితే లేపేసిన. కిందనైతే బకెట్ పెట్టి అయితే ఆయిల్ అయితే ఇప్పుతుండే. ఎంత కర్ర వెళ్తుందో చూడాలి. ఆయిల్ అయితే ఇప్పేసిండు. ఎంత కర్ర వెళ్తుందో చూడండి. బండి తీసుకున్నప్పటి నుంచి అయితే సెకండ్ సారి అయితే చేపిస్తున్నాం. మనం తీసుకున్న వారం రోజులకి అయితే చేపించినాం. ఫస్ట్ మనం బండి చేతులకు వచ్చినప్పుడు అప్పుడు చేపించినాం. అంటే ఇప్పుడు సెకండ్ సారి సంవత్సరం అయితే చేపించి కరెక్ట్ సంవత్సరానికి అయితే చేపిస్తున్నాం. ఆయిల్ ఫిల్టర్ అయితే ఇప్పేసిండు. అది తీసేసి పారేసుడే. అలా రెండు బకెట్లు అయితే పెట్టిండు కిందనైతే. ఇంజన్ బాగా గరం అవుతుంది. ఆయిల్ చేంజ్ చేపియకపోతే అందుకని అయితే చేపిస్తున్నా. షోరూమ్ ఆయిల్, షోరూమ్ ఫిల్టర్లు అవన్నీ అయితే తీసుకున్నా. షోరూమే తీసుకున్నా. బయట అయితే తీసుకోలేదు. షాప్ అయితే చెప్పాడు క్వాలిటీ అలా, లో క్వాలిటీ అలా అని చెప్పిండు. నేను క్వాలిటీ ఇచ్చేసే అని చెప్పిన. ఆయిల్ ప్యాకెట్ అయితే ఇప్పుడు ఆయిల్ అయితే పోయాలి. ఇప్పుడు రౌండ్ ఎందుకు కొడుతుందంటే అది క్యాప్ లెక్క వస్తుంది. అది గుంజి తీస్తాడు. బెల్లర్ సర్వీసింగ్ కాడికి అయితే వచ్చిన. స్కేల్ ఇది స్కేల్ అంటే ఇదే స్కేల్. మన స్కేల్ ఉండదు అక్కడ కనబడుతుంది వైట్ బయటకైతే పెట్టిన. ఆయిల్ చేంజ్ చేస్తా అన్నాడు. సెట్టింగ్ అయితే మంచిగానే ఉంది అన్నాడు. ఆయిల్ చేంజ్ ఒకటి చేస్తే అయిపోతుంది. చేంజ్ చేస్తారు ఆయిల్ అయితే చేంజ్ చేస్తారు. నేనైతే లస్సీ అయితే తాగుతున్నాను. లస్సీ తాగడానికైతే ఇంత ముందుకైతే స్కేల్ బేలర్ అని చూపెట్టినా కదా, ఇది అదే బేలరు. అదైతే చేస్తుండే. ఇప్పుడు ఈ బండి చేసుడు అయిపోతే మన బండి చేస్తాడు. నేను తిని వచ్చే వరకు అయితే ఇటు తింపి అయితే పెట్టిన. డాడీ అయితే ముంగట ఒకటి దారం బయటది అయితే ఉంటది. ఆ దారం బయటది అయితే ఇప్పిర్రు. ఇక్కడ ఉంటుంది ఆడనైతే గిరిక లెక్కనైతే ఉంటది. నేను మార్కింగ్ పెట్టిన చూడండి, అక్కడనైతే ఉంటది. అదైతే ఇప్పిర్రు. అదైతే సెడిత్తురు కావచ్చు లోపల. పీటీ ఆయిల్ అయితే ఇప్పిర్రు. అదంతా కారుతుంది చూడండి. బొట్లు అయితే కారుతుంది. అదంతా ఇప్పిర్రు. అలా ముంగటనైతే బకెట్ అయితే పెట్టినాం. బకెట్ అంతా వెళ్ళింది ఆయిల్ అయితే. మిషన్ తోటి అయితే నట్లయితే రూలర్ అయితే తీస్తుండు. అసలు మిషన్ మనం కూడా రూలర్ వెల్డింగ్ అయితే కొడుతుండు. ఇది సెకండ్ రూలర్ అయితే వెల్డింగ్ అయితే చేపిస్తున్నాం. ఫస్ట్ ఇంకోటి అయితే అది కూడా వెల్డింగ్ అయితే చేపించిన రూలర్ ఎట్లిప్పి కథన అయితే చూపెడతా చూడండి. ఇప్పుడైతే డోర్ అయితే కొంచెం అయితే లావ్ అవుతున్నాం. ఈ రూలర్ అయితే బెండ్ అయిపోయింది. అదే తీసినాం. అది తీసి అయితే వెల్డింగ్ అయితే చేసిండు కదా ఇవన్న దాకానైతే. ఫీల్డ్ కాడికి అయితే వచ్చిన. నిన్ననైతే లేట్ అయిపోయింది. తీయలేకపోయినా, ఛార్జింగ్ లేకుండా మొబైల్లో. ఎప్పుడైతే ఏమేమి చేపించినా అదంతా చూపెడతా కాక. ఆయిల్ సర్వీసింగ్ అయితే చేయించినాం దీనికి. ఇది గేర్ ఆయిల్ అంటే జాకీలు ఇవ్వడానికి. పీటీ ఆయిల్ కూడా చేంజ్ చేయించినాం. చైల్ అన్ని గడిపించినాం. బెండ్ ఉంటే అక్కడ పక్క బెండ్ కూడా తీపిచ్చేసినాం. నాకు టాప్ లేదు కదా, టాప్ ఖరాబ్ అయింది, ఇరిగిపోయింది కదా. టాప్ లేకుంటే ఇదైతే తయారు చేయించినాం. దారం బయటకు వచ్చినట్టు ఇది వెల్డింగ్ చేయించినాం. ఫస్ట్ ఒకటి ఇరిగిపోయింది ఉండే, అది కూడా చేయించేసినాం. చైన్లు అన్ని గడిపించినాం. ఫస్ట్ అయితే డీజిల్ తోటి కడిగిండు. మళ్ళీ ఆయిల్ వేసినాం అంతా.
బెండ్ అయి ఉండే, ఇటు పక్కకు వచ్చి ఉండే, ఇదంతా బెండ్ తీసేసి వెల్డింగ్ కొట్టిండు. ఒక టైర్ అయితే పంక్చర్ ఉంది అండ్ ఆయిల్ చేంజ్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే ఫీల్డ్ కాడికి అయితే వచ్చిన, ఫస్ట్ ఫీల్డ్ ఇది ఎట్లా నడుస్తుందో చూడాలి. ఫీల్డ్ కాడికి వచ్చి అయితే బ్లాగ్ అయితే తీసుకొట్టాలి. గడ్డి స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడైతే. ఫీల్డ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. రోల్ అయితే టాప్ కూడా వచ్చేస్తుంది. అదే మీటరు ఇది ఆటోమేటిక్ ఆన్ అవుతుంది, సెన్సార్ కూడా వస్తుంది, ఇది ఆటోమేటిక్ డోర్లు వేస్తుంది. ఇప్పుడైతే టోటల్ కట్టింది నేనైతే 4,191 అయితే కట్టేసినాం. టోటల్ రీడింగ్ అన్నట్టు మెషిన్ వచ్చినప్పటి నుంచి అయితే ఇంత కట్టినాం. ఇది అయితే ఇప్పుడు కొత్తగా కడతాం కదా ఇది అన్నట్టు. ఇప్పుడైతే పాతది ఎక్కించిన, కొత్తది ఇంకా రాలేవట, అడిగినాం ఆల్రెడీ. బ్లాగ్ నచ్చినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.